ఓం గురుభ్యో నమః. ఓం మహాగణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆత్మీయ సాధకులారా, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంత్రదేవతను పట్టుకొని మన జీవితానికి కావలసినటువంటి అన్ని సుఖభోగాలను అనుభవిస్తూ మన జీవితంలోనూ మన జన్మజాతకంలో ఉన్నటువంటి సకల పాపకర్మలను తొలగించుకొని అంత్యకాలంలో మోక్షము పొందడానికి వీలైనటువంటి మంత్ర సాధన గురించి తెలుసుకుందాం. ఆ దేవతే మణికర్ణిక, సాక్షాత్ కాశీక్షేత్రంలో నివాసితమై ఉంటుంది. ఈ జగన్మాత యొక్క మూలమంత్ర సాధన మనం చేసినట్లయితే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి భౌతికంగా జీవిస్తున్నటువంటి సుఖభోగాలను అనుభవించడమే కాకుండా మన జాతకంలో ఉన్న పాపకర్మలను తొలగించుకొని అంత్యకాలంలో మోక్షము పొందవచ్చు. అయితే ఈ దేవత మంత్ర సాధన ఎలా చేయాలి, ఏంటి అన్న వివరాలు ఒకసారి తెలుసుకుందాం. వీలున్నంత వరకు ఈ మంత్ర సాధనను మీరు ముందుగా మీ ఇంటి దగ్గరే సాధన చేసి లేదా ఒక క్షేత్రంలో సాధన చేసి మీరు ఏదైనా ఒక సమయంలో ఖచ్చితంగా కాశీ క్షేత్రంలోకి వెళ్ళాక మరలా మణికర్ణికా ఘాటు దగ్గర కూర్చొని మరో 9 రోజుల పాటు అక్కడ ఈ మంత్ర సాధన చేయవలసి ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించుకోండి. అయితే ముందుగా ఈ మంత్ర సాధన ఇంటి దగ్గర ఎలా చేయాలనేది మీకు చెప్తాను. ఏదైనా ఒక మంచి దినము నాడు చూసుకొని, ఒక శుభదినము నాడు, అమావాస్య తర్వాత రోజు నాడు కానీ, లేదంటే పౌర్ణమి రోజు నాడు కానీ, లేదా ఏకాదశి దశమి రోజు నాడు మీరు మీ ఇంటిలో పూజ గదిలోని మణికర్ణిక అమ్మవారి ఫోటోను దాన్ని ఏర్పాటు చేసుకోండి. ఈ ఫోటో దగ్గర మీరు ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో దీపాన్ని వెలిగించి తెల్లని లేదా ఎరుపు పుష్పాలతో అమ్మవారికి పూజిస్తూ ముందుగా మీ కులదేవత, మీ గ్రామదేవత, మీ ఇష్టదేవత పూజలు జరిపి తర్వాత మీ తల్లిదండ్రుల ఆశీర్వచనం తీసుకుని అప్పుడు ఈ మంత్ర సాధనను ప్రారంభించాలి. మంత్ర సాధన సమయంలో మీరు తెల్లని వస్త్రాలని దీక్షా వస్త్రాలుగా ధరించాలి. మంత్రాన్ని ఉదయం 4:10 నుండి ఉదయం 6:10 మధ్యకాలంలో మాత్రమే జపం చేయాలి. ఇక జప సంఖ్య అనేది అనంతం. ఎంత ఎక్కువ చేస్తే అంత వేగముగా, అంత ఎక్కువ సుఖభోగాలు మీకు అమ్మవారు ప్రసాదిస్తారు. ఇక నైవేద్యంగా ఏదైనా ఒక తీయని పండు, ఫలము లేదా తీపి పదార్థాన్ని అమ్మవారికి సమర్పించి మంత్ర జపము పూర్తయ్యాక మీరు దానిని ప్రసాదంగా స్వీకరించాలి. ఇక దీక్షాకాలము 90 రోజులు. 120 రోజులు దీక్షాకాలం చేస్తే విశేషించి ఫలితాలు పొందొచ్చు. లేదనుకుంటే కనీసం 90 రోజులు ఖచ్చితంగా ఈ మంత్ర సాధన చేయాలి. 21 సంవత్సరం వయసు దాటినటువంటి వారు ప్రతి స్త్రీ పురుషులు కూడా ఈ మంత్ర సాధన చేసుకోవచ్చు. వయోవృద్ధులు కూడా ఈ మంత్ర సాధనను చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి అభ్యంతరము లేదు. ఇక మంత్రం సాధన చేసిన తర్వాత 90 రోజుల్లో స్త్రీలకైతే ఎటువంటి అడ్డులు కానీ ఆటంకాలు వచ్చినా, పురుషులకి ఏదైనా కుటుంబ సంబంధమైన అశుచి, మైలు లాంటివి వచ్చినా ఆ కాలం విడిచిపెట్టేసి మిగతా రోజుల నుంచి ప్రారంభించుకోవచ్చు. మొత్తానికి 90 రోజులు దీక్ష అనేది పూర్తవ్వాలి. ఇది గమనించుకోగలరు. 90 రోజుల దీక్ష పూర్తయిన తరువాతను మీరు ఖచ్చితంగా కాశీ క్షేత్రానికి వెళ్ళాలి. కాశీ క్షేత్రంలో మీరు 11 రోజుల పాటు కాశీని కదలకుండా కాశీ క్షేత్రంలోనే ఉండాలి. కాశీ క్షేత్రంకి వెళ్ళాక పక్కన అయోధ్య చూసి ఆ రాత్రికి వచ్చేసి కాశీలో పడుకుంటామంటే అలా కుదరదు. కాశీ క్షేత్రంలో ఖచ్చితంగా వరుసగా 9 రోజులు 9 రాత్రులు ఉండాలి. మీరు ఈ 9 రాత్రులు ఉండేటప్పుడు పగలంతా కూడా మణికర్ణికా ఘాట్లో ఉదయం కానీ, మధ్యాహ్నము, సాయంత్రం ఏ సమయంలోనైనా మీరు మణికర్ణికా ఘాట్ దగ్గర కూర్చొని మీరు అక్కడ ఉన్న గంగాలో స్నానం చేసి, లేదా స్నానానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే కాస్త నీళ్లు తీసుకొని మీ పైన విష్ణోర్ విష్ణు విష్ణోర్ విష్ణు విష్ణోర్ విష్ణును మంత్రం చదువుతూ మీ పైన చిలకరించి మీరు శుచి శుభ్రత శౌచ్యమై అప్పుడు మంత్ర సాధన చేయండి. 9 రోజుల్లో అక్కడ కూడాను అసంఖ్యాకంగా ఈ మంత్రాన్ని అలాగా దీర్ఘకాలం చేయండి. చేసిన తరువాతను విశాలాక్ష్మి అమ్మవార్లు, అలాగే అన్నపూర్ణ అమ్మవారు, కాశీ విశ్వేశ్వరును, కాలభైరవును, దుండి గణపతిని, అలాగే చింతామణి గణపతిని, ప్రసన్న గణపతిని, సాక్షి గణపతిని వీళ్లను దర్శించుకొని కాశీ నుంచి తిరిగి వచ్చేయండి.
ఇప్పుడు ఈ రకంగా ఎవరైతే 90 రోజులు లేదా 120 రోజుల సాధన చేసి తర్వాత కాశీక్షేత్రంకు వెళ్ళి 9 రోజుల పాటు అక్కడ కూడా మంత్రజపం చేసి అమ్మవారిని దర్శించుకొని వస్తారో వచ్చినటువంటి వారి జాతకము రాత్రికి రాత్రే మార్పు ఉంటుంది. ఇందులో సందేహమే లేదు. ఎందుకంటే మణికర్ణికా ఘాటు వద్ద జపం చేయడం వలన అంత విశేషమైన ఫలితాలు మీకు అందుతాయి. అయితే ఎటువంటి ఫలితాలు అందుతాయని మీకు ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను. ముఖ్యంగా అన్నింటికంటే ముఖ్యంగా నేను ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. మీరు జీవితంలో ఏ పని చేస్తున్నా అది విజయం పొందకపోవడము, ఏదో అడ్డులు రావడము, ఆటంకాలు రావడము, మన జీవితం ఇంతే అని నిరాశ నిస్పృహల్లో ఉండడం, అటువంటి వారు ఖచ్చితంగా ఈ మంత్ర సాధన చేసి కాస్త శ్రమపడైన కాశీక్షేత్రంకి వెళ్ళి 9 రోజులు ఉండి నేను చెప్పిన విధానంలో విధి విధానాల మంత్రజపం పూర్తి చేసుకుంటారండి. మీ జాతకములో ఉన్న చెడు కర్మలన్నీ తొలగిపోతాయి. అన్నింటికి మించి నష్ట జాతకలం అనే ఫీలింగ్ ఏదైతే ఉందో అలాంటి భావాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. మీలో మంచి ఒక సకారాత్మక శక్తి ఏర్పడి మీరే పని తలపెట్టినా అక్కడ నుంచి విజయవంతంగా ముందుకు వెళుతుంది. మీలో ఒక మంచి ఆత్మస్థైర్యాన్ని ఈ మంత్రం నింపుతుంది. ఆత్మీయ సాధకులారా, ఇప్పుడు నేను చెప్పినట్టుగాను 21 సంవత్సరం వయసు దాటినటువంటి వారి నుండి మళ్ళీ వయోవృద్ధుల వరకు ఎవరైనా ఈ మంత్ర సాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇకపోతే మంత్ర సాధన విషయంలో దీక్షా నియమాలు, సాధారణ నియమాలు 4 నియమాలు పాటించాలి. మందు మాంసం తీసుకోకూడదు, పొగ త్రాగరాదు, పరస్త్రీ పరపురుష వ్యామోహం పనికిరాదు. ఇది దీక్షాకాలం వరకు. ఇక మంత్రం మీకు నేను ఉపదేశిస్తాను. ఇదే గురోపదేశముగా భావించి వెన్ను నిటారుగా ఉంచి నాతో పాటు 3 సార్లు ఈ మంత్రాన్ని పఠించండి. మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం క్లీం ఓం మం మణికర్ణికాయై నమః ఓం. ఆత్మీయ సాధకులారా, ఈ బీజాక్షరాలను స్పష్టంగా పలుకుతూ నేను చెప్పిన నియమ నిబంధనలు పాటించి అమ్మవారి అనుగ్రహానికి గురే మీ జీవితాన్ని, కష్టయుతముగా ఉన్న మీ జీవితాన్ని సుఖయుతముగా మార్చుకుని మీరు మీ కుటుంబము సుఖిస్తారని ఆశిస్తూ ఎల్లవేళలా మీ క్షేమము లోకక్షేమము కోరుకుంటూ మీ స్వామి త్రిపుర ఆనందనాథ. ఓం శ్రీమాత్రే నమః.